మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 9వ వర్ధంతి కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహానికి బీజేపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ మైనార్టీ మోర్చా నాయకులు చింతాడ మోహన్ రావు మాట్లాడుతూ విద్యార్థులకు పూర్తి స్థాయిలో విద్యా సదుపాయాల కల్పనతో పాటు రక్షణ రంగానికి అవసరమైన మిజైల్స్ సైతం తయారు చేసి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి కలాం అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగరాధ్యక్షుడు రవీంద్ర మేడపాటి, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జోహార్ జోహార్ డాక్టర్ అబ్దుల్ కలాం, జోహార్ భారతరత్న అబ్దుల్ కలాం, జోహార్ మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం. నాయకత్వం, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ జిల్లా అధ్యక్షులైనటువంటి రవీంద్ర మేడపాటి గారి ఆధ్వర్యంలో వారి సహకారంతోనే ఈ కార్యక్రమం ఈ ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం జరిగిందనమాట. దీనికి కూడా ఏంటంటే ముందుగాను మనకి ఇక్కడ సహకరించినటువంటి మా జగదీష్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ విద్యాలయంలో మాకు చేయడం అన్నది ఎంతో సదవకాశంగా మేము భావిస్తున్నాం, ఎంతో అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయనకి విద్యార్థులతోని, విద్యతోని ఒక విషయాన్ని వాళ్ళకి నేర్పించాలి, విద్యార్థులకు నేర్పించాలి, వాళ్ళని ఒక ఉన్నత పౌరులుగా తయారు చేయాలనేటువంటి అతనికి ఉన్నటువంటి ఒక గొప్ప ఆశయాన్ని ఆయన ఎన్నో విధాలుగా మనకు చూపించారు. మనకి కేవలం విద్య కోసమే కాకుండాను దేశానికి సేవ చేయడానికి కూడా ఆయన మన రక్షణ రంగానికి ఒక మిసైల్స్ని కూడా తయారు చేశారు. అందుకోసం ఆయన మిసైల్ మ్యాన్ అని కూడా అంటుంటారు. అయితే ఇటువంటి వ్యక్తి ఏదో ఒక గొప్ప కుటుంబం నుండి వచ్చారా ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. ఓహో, ఈయన ఏదో పెద్ద కాన్వెంట్లో చదువుకున్నారేమో గనుకనే ఇంత గొప్పవాడాడు. ఈయన అలా కాదండి. ఈయన జీవిత చరిత్ర చూసినట్టయితే ఈయన తండ్రి వాళ్ళకి సొంత పడవ కూడా లేదు, ఒక అద్దె పడవ నడుపుతున్నటువంటి ఒక వ్యక్తి అనమాట. అటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి అబ్దుల్ కలాం గారు ఆయన చిన్నతనంలో కూడా ఏంటంటే సరిగ్గా స్కూల్ ఎలా చేశారు ఏంటంటే మనం తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఆయన పేపర్లు కూడా ఇంటింటికి వేసి ఆయన జీవనాన్ని సాగించారు. అంటే పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా, ఎలాగున్నప్పటికీ కూడా మనలో ఒక పట్టుదల ఉంది అనుకుంటే డెఫినెట్గా ఎంత ఉన్నత శిఖరాలకైనా మనం చేరొచ్చు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. అదేవిధంగా ఇప్పుడు ఆయన ఒక మిసైల్ మ్యాన్ అయ్యారు, తర్వాత రాకెట్ సైన్స్ మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనడానికి ఒక ఉదాహరణ, అంటే ఒక ప్రేరణ. ఆయన స్కూల్లో ఉండేటప్పుడు ఆయనకేంటంటే ఏదో ఒక